కుల మతాలకు అతీతంగా వినాయక చవితి వేడుకలు నెల్లూరు ప్రశాంతి నగర్ మొదటి వీధి స్థానిక ప్రజల ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా తాత్కాలిక వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వికాస్ రెడ్డి, జి వెంకటేష్, కడివేటి నరేష్, చంబడి సుమంత్, షేక్ మన్సూర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పఠాన్ నాగూర్ భాష మాట్లాడుతూ, అది ప్రశాంతి నగర్, ఇది ఒకటో వీధి. మేము నా పేరు వచ్చేసి పఠాన్ నాగూర్ భాష. మేము దాదాపు 12 సంవత్సరాల నుంచి ఇది 12వ సంవత్సరం. 9-8 సంవత్సరాల వరకు మేము సీనియర్స్ చేశాము. ఇప్పుడు మా జూనియర్స్ ఏంటంటే 2 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నారు. ఎటువంటి కులమత తేడాలు లేకుండా, ముస్లిం కానీ ఏ భేదం లేకుండా అందరూ కులమతాలు కలుపుకొని పోతూ మా సందంతా కూడా బ్రహ్మాండంగా చేసుకుంటాం. వినాయక చవితి అనేది ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఒక తగుతంట లేకుండా పిల్లలతో కానీ పెద్దవాళ్ళు కానీ అందరూ కలిసికట్టుగా వచ్చేసి బ్రహ్మాండంగా చేస్తాం. ఇక్కడ ఇవాళ వచ్చేసి వినాయక చవితి స్వామివారికి ప్రతిష్ట, తర్వాత వచ్చేసి రేపు వచ్చేసి ఉట్టి మహోత్సవం, ఎల్లుండు అన్నదానం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఈ విధంగానే జరుగుతుంది. ఇంకా వచ్చేసి ఏంటంటే కోలాటాలు కానివ్వండి, తర్వాత వచ్చేసి మంగళ వాయిద్యాలు కానివ్వండి, ఇతర సాయంత్రం పూజారి గారు వచ్చిన తర్వాత వారి సేవకు, స్వామి సేవకు అన్నీ అనుకూలంగా జరుగుతూ ఉంటాయి. మాకు ఇంతవరకు కూడా ఎటువంటి ఇబ్బందులు కానీ, మనం చేసిన 12 సంవత్సరాల్లో ఎటువంటి ఇబ్బందులు కానీ, తగువులు కానీ, తంటాలు కానీ, ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు కూడా రాలేదు. మేము భగవంతుని ఇట్లాగే కొనసాగాలని, ఇంకా మా ఇళ్ళకాడికి జూనియర్స్ కూడా ఇదే విధంగా చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం.